బట్టను అందించినటువంటి కార్మికునికి ఒక గుర్తింపుగా, ఒక సూచిగా ఈరోజు మనము ఈ ప్రాంతంలో దీర్ఘవారి యొక్క ప్రాంతంలో చేనేత దినోత్సవాన్ని కార్మికులు, నాయకులు మొత్తం అందరూ కలుపుకొని ఘనంగా జరుపుకుంటున్నాము. మరియు ఈ కార్యక్రమం ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరియు అనేక సంక్షేమాలు కొన్ని విద్యుత్ పరంగా సంక్షేమం ఇచ్చినప్పటికీ వాటి వల్ల కార్మికులకి పెద్ద ప్రయోజనం లేనటువంటి విషయం ఈరోజు తెలియజేస్తున్నాము. అదేవిధంగా కార్మికుడు పడేటటువంటి మరియు మగ్గం నేసే క్రమంలో ఒక ఆరోగ్య సమస్య కానీ, అతనికి భార్య పిల్లలకి ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు అతనికి హెల్త్ స్కీమ్ కూడా ప్రభుత్వాన్ని వెంటనే ప్రొవైడ్ చేయాలా. అదేవిధంగా మరియు ముడి సరుకుల ధరలు ఈరోజు విపరీతంగా పెరగడం వలన మరియు ప్రభుత్వం మరియు రాయితీ పథకాన్ని కూడా కొనసాగించాలి. మరియు చేనేతలకు ఇల్లు లేనటువంటి కార్మికులకు ఇల్లు సౌకర్యం కూడా కల్పించాలి. మరియు ఇలా అనేకమైన సంక్షేమ పథకాలు కోత పెట్టడం కాకుండా ఉన్న సంక్షేమ పథకాలను ప్రభుత్వము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేసి ఈ యొక్క చేనేతను ఇంకా 10 కాలాల పాటు బ్రతికి మరియు జీవన విధానంలో అందరూ కూడా ముందుకు పోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పడాలని చెప్పి కూడా మేము ఈ యొక్క మదనపల్లి ప్రాంతం జాతీయ చేనేత ఐక్యవేదిక కార్మికులందరి తరఫున కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అభిమత కార్మికులకు 24,000 సబ్సిడీ కోరుతున్నాము. అలాగే మా ఇంటికి కూర్చొని 4,000 రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాము. కరెంట్ సబ్సిడీ ఇచ్చడానికి 300, 500 వరకు పడింది. అలాగే మన ఎమ్మెల్యే గారు 24,000 కోసం ప్రభుత్వానికి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చేనేత కార్మికులు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. చూడడం జరుపుకోవడం చాలా సంతోషం విషయము. అది మన నాగరాజ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషము. గతంలో 24,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తామంది. అదే మాదిరిగా ఈ ప్రభుత్వం కూడా చేనేత కార్మికులకు ప్రతి ఒక్కరికి గుర్తించి 24,000 రూపాయలు ప్రతి కార్మికుడికి ఇస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే కరెంటు సబ్సిడీ కూడా ఇస్తారు. అదే మాదిరిగా అందరికీ గుర్తించి ఈ చేనేత కార్మికులకు న్యాయం చేయాలని చెప్పని అందరికీ మరింగా కోరుతున్నాం. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 11వ జాతీయ దినోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కార్మికులందరికీ శుభాభివందనం. ఈరోజు చేనేత అనేది దేశంలోనే కాక ప్రపంచంలో కూడా చాలా ప్రధానమైన ఒక సంస్థ చేనేత సంస్థ. చేనేతలు కార్మికులందరూ ఈరోజు గుడ్డను నేస్తే తప్ప నాయకులకు కానీ ప్రజలకు కానీ ఆ గౌరవం అనేది మొట్టమొదటిగా నిలిపేది చేనేత కార్మికులు. కాబట్టి ఈ చేనేత కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఎంతైనా ఉందని తెలియజేస్తూ, ఈ విధంగా ఈరోజు ముడి సరుకులు అయితేనేమి, అదేవిధంగా GSTలు అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే చేనేత కార్మికుల కోసం సంక్షేమానికి ప్రవేశపెట్టిందో అవన్నీ కూడా చిత్తశుద్ధితో కార్మికులకు ప్రవేశపెట్టాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పవర్ లూమ్స్కి వచ్చి 500 యూనిట్స్, అదేవిధంగా చేనేత మగ్గాలకు 200 యూనిట్స్ వీళ్లకు ఫ్రీగా ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇదే కాక ముడి సరుకుల ధర మీద కానీ GST మీద కానీ ప్రత్యేక శ్రద్ధ వహించి కార్మికులను ఆదుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేటువంటి అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై అందరికీ శుభాకాంక్షలు. రైతుల తర్వాత రైతులు పంట పండిస్తే మనకు ఆహార రూపంలో అలాగే చేనేత కార్మికులు, చేనేత మహిళలు అందరూ కలిసి కూడా మనకు వస్త్రాలు వేస్తే మనం చాలా అందంగా తయారయ్యడానికి కారణం ఈ చేనేత కార్మికులు. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఇప్పుడు సబ్సిడీ రూపంలో
గతంలో ఇస్తా అన్నారు సబ్సిడీ 24,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఇప్పుడు సబ్సిడీ రూపంలో కానీ 24,000 రూపాయలు 24,000 రూపాయల్లో సబ్సిడీ కాలని చెప్పేసి మన ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేసి పై స్థాయికి చేరే విధంగా 24,000 రూపాయలకి కూడా మేము చికిత్సిస్తాము. అలాగే మరోసారి జాతీయ చేనేత దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకోవడం. ప్రతి ఒక్కరికి జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు జాతీయ చేనేత సమైక్య వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషకరం. దేశంలో రైతన్న తర్వాత నేతన్న అనేసి ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి నేతన్న పరిస్థితి ఈరోజు చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. చేతి వృత్తులు చేసుకున్నటువంటి కార్మికుల పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది. మన మగ్గం చేతి వృత్తులతో చేసుకున్న వ్యక్తులకి ప్రభుత్వం తక్షణమే గత ప్రభుత్వము 24,000 ఇస్తున్న వేతనంతో అది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారికి మరియు మన పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఇప్పుడు పౌర్ణమికి 500 యూనిట్లు, చేతి మగ్గానికి 200 యూనిట్లు ప్రభుత్వం ఇచ్చారు. వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదే కాకుండా గతంలో ఇచ్చిన సబ్సిడీ కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా కొనసాగించాలనేసి కార్మికుల తరఫున చేనేత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తరఫున అందరి తరఫున నేను ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మన చేనేత పరంగా అనారోగ్యం పాలవుతున్నారు. గతంలో ఐసీఎస్సీ వాళ్ళు మనకి పేరు బీమా గుర్తిస్తున్నారు. అది మళ్ళీ పునరుద్ధరించాలని మన హాస్పిటల్ ఎక్కడ చూపించుకోవాలన్నా మనకి కొంచెం హెల్త్ పరంగా ఉంటుందని మనం కోరుకుంటున్నాం. ప్రభుత్వానికి 50 ఏళ్ళు పెన్షన్ ఇస్తున్నారు. అది 45 ఏళ్ళ కింద చేయాలని కోరుకుంటున్నాము.